పరువు ప్రాణం తీసింది. స్వాతిని ప్రేమించిన నరేష్ ఆమె తండ్రి పగకు బూడిదగా మారాడు. కేవలం తక్కువ కులం వాడైనందుకు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆగ్రహానికి నరేష్ బలైపోయాడు. కర్కశంగా చంపేయడమే కాకుండా ఆనవాళ్లు లేకుండా చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కొడుకు వస్తాడని ఎదురు చూసిన నరేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉన్నారు. సినిమాలో ఉందో ఓ ప్రేమ కథ. ఓ పేదింటి యువకుడు, పేరు నరేష్. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామం. పెద్ద కులంలో ధనవంతుల బిడ్డ స్వాతి. ఆమెది కూడా యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలోని లింగరాజుపల్లె గ్రామం. ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. మాటలు కలిశాయి, మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. నరేష్ స్వాతి ప్రేమ కథలో కూడా సినిమా ట్విస్టులు. వాళ్ళిద్దరి ప్రేమ రెండు కుటుంబాల మధ్య గొడవలకు దారితీశాయి. నరేష్ తల్లిదండ్రి ముంబైలో ఉంటారు. స్వాతితో కలిసి నరేష్ ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వేరే కాపురం పెట్టారు. కలల కాపురాన్ని ప్రారంభించామని సంతోషిస్తున్న దశలో సేన్లోకి స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి వచ్చాడు. ఇద్దరిని ఇంటికి రమ్మని పిలవడంతో కుటుంబంతో కలుస్తున్నామనే సంతోషంతో స్వాతి తన భర్తతో సొంతూరుకొచ్చింది. అప్పటినుంచి ఆ ప్రేమికులకు కష్టాలు మొదలయ్యాయి. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మడమే స్వాతి నరేష్ చేసిన పెద్ద తప్పైపోయింది. ఊర్లో అడుగుపెట్టిన రెండో రోజు నుంచే నరేష్ ఆచూకీ లేకుండా పోయాడు. కీడు శంకించిన నరేష్ తల్లిదండ్రులు పోలీసుల తలుపు తట్టారు. కొడుకును వెతికిపెట్టమని కాళ్లరిగేలా తిరిగారు. ఈలోపు జరగరాని ఇంకో సంఘటన జరిగింది. తండ్రి ప్రేమగా ఆదరిస్తాడని ఎంతో ఆశతో ఇంటికి వెళ్లిన స్వాతి ఆత్మహత్య చేసుకుంది. 10 రోజుల తేడాతో ఓ ప్రేమ కథ విషాదంతం అయింది. స్వాతి ఆత్మహత్యతో నరేష్ పరిస్థితిపై మరింత ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు హైకోర్టు తలుపు తట్టారు. నరేష్ ఆచూకీ కోసం ఆయన తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. భువనగిరి పోలీసుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేశారు. జూన్ 1లోగా నరేష్ ఆచూకీ కానీ అతనికి సంబంధించిన సమాచారం కానీ తెలియచేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తమ కొడుకు తిరిగొస్తాడనుకున్న నరేష్ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఎక్కడో భయపడినట్లుగానే స్వాతి తండ్రి నరేష్ శ్రీనివాసరెడ్డి పొట్టను పెట్టుకున్నాడు. నరేష్ ఆచూకీ కోసం అతని తల్లిదండ్రులు తప్పించిపోయారు. హైకోర్టు తలుపు తట్టినప్పుడు కూడా ఎంతో కంగారు పడ్డారు. తమ కొడుకును స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి చేయకూడనిది ఏమైనా చేస్తాడేమోనని భయపడ్డారు. ఎవరికి ఫోన్ చేయకుండా రమ్మన్నాడంటే నా కొడుకు కారణం మాయావతానికి కారణం వాళ్ళు ఆయనే. మాకు ఆయన మీదనే ఉంది, ఎవరి మీద లేదమ్మా. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. మా ఊర్లే పల్లెర్ల కాడ నేను ఎలాంటి వాడిని కూడా మా ఊర్లో తెలుసు. ఆయన ఎలాంటి వాడో ఊర్లో తెలుసు. ఆ వేరు నేరం ఇవన్నీ మేము మాకు వద్దు, ఈ పిల్ల వద్దనే మేము ఫస్ట్ నుంచి తీసుకొచ్చే ఆయనకు ఒప్ప చెప్పినా ఆమె వెళ్ళిపోయిందా, ఆయన తోలిచ్చి కూడా పిలిపించి ఇవాళ చంపిన రోజులు మాకు అనుమానం వస్తున్నది. ఇవాళ నా కొడుకు లేడు. నరేష్ తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది. స్వాతి తండ్రే తమ బిడ్డను మాయం చేశారంటూ భయపడుతూ వచ్చిన నరేష్ తల్లిదండ్రులు చివరికి అంతకంటే పెద్ద దుర్వార్తే వినాల్సి వచ్చింది. శ్రీనివాసరెడ్డి అతని సోదరుడి కుమారుడు నరేష్ ను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే నరేష్ ను కిరాతకంగా చంపేసి ఆనవాళ్లు దొరకకుండా టైర్లతో తగలబెట్టారు. అస్థికలను మూసీలో కలిపేసి ఆధారాలు దొరకకుండా ప్రయత్నించారు. అయితే లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం విషయాన్ని బయటకు లాగారు. సత్యరెడ్డి భూమి మన నరేష్ అక్కడ మన ల్యాండ్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తుంటే అవపడ్డది. ఆపినాము, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇంటికి రావచ్చు అని చెప్పి అతను బండిలో ఎక్కించుకొని అతని శ్రీనివాసరెడ్డి ల్యాండ్ దగ్గర తీసుకుపోయాడు. అక్కడ ల్యాండ్ దగ్గర తీసుకుపోయి అక్కడ వేకెంట్ ప్లేస్ ఉంది, అక్కడ రాయి మీద కూర్చోబెట్టినాక సత్యరెడ్డి నరేష్ మాట్లాడుకున్నప్పుడు శ్రీనివాసరెడ్డి కాడ బండిలో ఒక రాడ్ ఉంది, ఏది ట్రాక్టర్స్ రిపేర్ చేసే స్ట్రాంగ్ రాడ్ ఉంది, తీసుకొని ఒకటే దెబ్బ బ్యాక్ నుంచి కొట్టాడు. కొట్టగానే తను కొలాప్స్ అయి పడిపోయినాక అంత ఒక లారీ ట్రాక్టర్ లోడు కంది కట్టెలు పెట్టి కాల్స్తే కాలకపోతే ఇతను చనిపోయిన నిర్ధారణ చేసినాక ఎలా జరగకుంటే మళ్ళా ఆత్మకూరు పోయి 5 లీటర్స్ పెట్రోల్ తీసుకొని వచ్చి పెట్రోల్ టైర్స్ 2 టైర్స్ కింద 2 టైర్స్ బాడీ మీద పెట్టి టోటల్గా 4:30 వరకు కంప్లీట్ కాలే వరకు, అంటే కంప్లీట్ ఎలాంటి ఉండొద్దు, ఎలాంటి మన స్కోప్ ఉండొద్దు, మనకి ఎలాంటి ఛాన్స్ రావద్దని చెప్పి 4:30 వరకు కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఆ టైంలో అతను పంపించండి, సత్యరెడ్డిని పంపించి తను కంప్లీట్ ఎత్తి 2 బ్యాగ్స్లో పెట్టి అది మూసిలో వేసడం జరిగింది.
ప్రేమించిన పాపానికి నరేష్ నిండు జీవితం బలైపోయింది. ఆదరిస్తాడని నమ్మి వచ్చినందుకు భారీ మూల్యం చెల్లించాడు. ఇంకో పక్క చేతికొచ్చిన బిడ్డను కోల్పోయిన నరేష్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమ ఇంత పాపమైపోయిందా? మరి ఇంత దారుణంగా ఆనవాళ్లు లేకుండా చంపేయాలంటే ఎంత కర్కోటకుడై ఉండాలి? స్వాతి తండ్రి అలాంటి గుండెలు తీసిన బంటే. నరేష్ను మసి చేసేసిన శ్రీనివాస్ రెడ్డి గతమంతా నేర చరిత్రే. నరేష్ తల్లిదండ్రులు హైకోర్టు తలుపు తట్టిన తెల్లారి స్వాతి వీడియో ప్రత్యక్షమైంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు స్వాతి ఫోన్లో రికార్డైన సెల్ఫీ వీడియో అది. సూసైడ్ చేసుకోవడం గల కారణం కూడా అబ్బాయి తరపు వాళ్ళే అండి. మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఇంటికి వచ్చినాక కూడా ఒకటే మాట అన్నారు, ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి, నువ్వు వాళ్ళ ఏం బాపాల్సిన అవసరం లేదు, నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు. కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే ఆ అమ్మాయిని చంపేది అసలుకి. కానీ నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు. మా నాన్న బంగారం అంటూ సెల్ఫీ వీడియోలో పలికిన పలుకులు విన్న వారెవ్వరికైనా స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అమాయకుడేమో అని ఎక్కడో అక్కడ అనిపిస్తోంది. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు చేసిన హడావుడి, ఇచ్చిన స్టేట్మెంట్లు ఓ తలపండిన యాక్టర్ను మించిపోయాయి. బాబు జరిగిపోయింది, మాది పోయింది రాదు, వచ్చింది పోదు, పాపను మంచి చూసుకో. ఎట్లుందో ఒక సెల్ఫీ పంపి నాకు, మా పాప ఎట్లుందో సెల్ఫీ పంపిన బతాడుకున్నా. నేను వాళ్ళ నాన్నకైతే ప్రతిరోజు ఫోన్ చేసిన మేడం, వాళ్ళ నాన్నకైతే ఎవరికి అబ్బాయి నాన్నకు ఫోన్ చేసిన. ఆయన పేరు వెంకటయ్య. ఇక్కడ మేము వెంకటయ్యనే పిలుస్తాం. వెంకటయ్య మా పాప ఎట్లుంది ఒక్కసారి చెప్పి వెంకటయ్య, ఒక్కసారి మంచిగా చెప్పి వెంకటయ్య, ఉంటే వెంకటయ్య బతకని వాళ్ళ కర్మ చెప్పి, నాకు తెలియదు పట్టేది, నాకు తెలియదు అన్నాడు. ఆయనే దగ్గర ఉంచుకుంటూ, ఆయనే డబ్బులు ఇస్తుండు, ఆయనే కూరగాయలు ఇస్తుండు, ఆయనే కారం ఇస్తుండు, అన్నీ ఆయన ఇచ్చిండు. మాకు మోసం చేసిండు, అట్లా కూడా మోసం చేసిండు. అమ్మే లేదండి, అమ్మే కాదు, నా జీవితమే లేదు. మీరు నమ్ముకోండి, మా జీవితమే లేదు. ఇది చెప్పుకునే పరిస్థితి కూడా నాకు లేదు మేడం. వాళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటారు, మేము చెప్పుకోలేకపోతున్నాం. అదృశ్యమైన నరేష్ కోసం పోలీసులు గట్టిగా ప్రయత్నించిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిలోని ఇంకో భయంకర కోణం వెలుగులోకొచ్చింది. తన కూతుర్ని ప్రేమించిన పాపానికి నరేష్ను బూడిదిలా మార్చేసే అంత కిరాతకుడా అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ కేసులో పట్టుబడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి పాత చరిత్ర మొత్తం బయటకొస్తోంది. రౌడీ షీటర్లతో స్నేహాలతో పాటు 3 మర్డర్ కేసుల్లోనూ అతని పాత్రపై అనుమానాలున్నాయి. ఆస్తి తగాదాల్లో సొంత అన్ననే చంపాడనే ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత అనుమానాస్పదంగా చనిపోయిన అతని తల్లిదండ్రుల మరణం వెనుక శ్రీనివాస్ రెడ్డి పాత్రపై డౌట్లొచ్చాయి. ఆధారాలు దొరక్కపోవడంతో ఆ కేసు రుజువు కాలేదు. ఇన్నాళ్లకు అసలు రూపం బయటపడింది. నరేష్ హత్య విషయం వెలుగులోకొచ్చిన తర్వాత స్వాతి ఆత్మహత్యపై అనుమానాలొస్తున్నాయి. పరువు పేరుతో ఆమెను కూడా చంపారా అనే డౌట్లు వ్యక్తమవుతున్నాయి. నరేష్ హత్య జరిగిన తీరుపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విస్తుపోయారు. తన కెరియర్లో ఇంత కాంప్లికేటెడ్ కేసు ఎప్పుడు చూడలేదని అన్నారు. నరేష్ హత్యలో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయని భగవత్ అన్నారు. నరేష్ మర్డర్ జరిగిన తీరును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. నల్లా సాతిరెడ్డి, వయసు 29 ఇయర్స్. ఈ సాతిరెడ్డికి వ్యాగనార్ అని బండి ఉంది. ఆ వ్యాగనార్ బండిలో వాళ్ళు భువనగిరి టౌన్లో స్వాతిని పికప్ చేసి లింగరాజపల్లి ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ బైక్ వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని ఇమీడియట్లీ వాళ్ళు ఇద్దరు బయట వచ్చారు. వాళ్ళని చూసి ఎవరు ఆయన ఉన్నారు మోటార్ సైకిల్ వాళ్ళు, ఆయన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరు. వాళ్ళ దగ్గర ఒక హోండా 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ ఎక్కి ఒక రాడ్ కూడా ఈ శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ రాడ్ శ్రీనివాస్ రెడ్డి బండి డ్రైవ్ చేస్తూ ఈ సాతిరెడ్డి వెనుక ఉన్న వాళ్ళు ఇద్దరం ఆ మోటార్ సైకిల్ ఎవరిది ఆయనకి పక్కా చేసి చేయాలా, వాళ్ళ మా ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవాలా ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళకు ఈ నరేష్ కనపడ్డాయి.
సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఈ ఇద్దరం శ్రీనివాస్ రెడ్డి అండ్ సత్తిరెడ్డి ఆయనకి ప్రశ్నించి ఆయనకి మధ్యలో కూర్చోపెట్టి వాళ్ళ పొలాలకి ఒక బావి ఉంది, అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ సత్తిరెడ్డి అండ్ నరేష్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ సమయంలో ఈ శ్రీనివాస్ రెడ్డి వెనక నుంచి ఈ నరేష్ మీద దాడి చేశారు. ఇక్కడ మన హెడ్ వెనక భాగం నెక్ దగ్గర ఒకటి రాడ్ డిబ్బాతో ఆయన అక్కడ స్పాట్లో డైడ్ ఆన్ ద స్పాట్. అక్కడి నుంచి శవానికి వాళ్ళు పక్కన కందిపప్పుది ఉన్నాయి వాళ్ళకి. సో అక్కడ ముందుగా తగలపెట్టారు. అది పూర్తిగా బాడీ అది బండ్ కాలే. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఆ బండి 2 వీలర్ బండి ఎక్కి ఆత్మకూరు వెళ్ళారు. ఆత్మకూరులో పెట్రోల్ బంక్లో ఒక 5 లీటర్ పెట్రోల్ క్యాన్లో పెట్రోల్ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఆ పొలానికి వచ్చి మళ్ళీ కొన్ని టైర్స్ పెట్టారు, కింద టైర్స్. మళ్ళీ శవాన్ని పెట్టి మళ్ళీ దాని మీద ఇంకా టైర్స్ పెట్టి ఈ పెట్రోల్ దాని మీద పోసి పూర్తిగా దే హ్యావ్ బర్న్ దట్ బాడీ. ఈ బాడీ బర్న్ చేసిన తర్వాత ఈ అబ్బాయి సత్తిరెడ్డి ఆయనకి ఇక్కడ బోడుపల్లో ఇల్లు ఉంది, బాలాజీ హిల్స్లో. ఆయన ఈ నరేష్ సెల్ ఫోన్ తీసుకొని ఆయన ఇక్కడ బాలాజీ హిల్స్ బోడుపల్లికి వచ్చారు. హత్య జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ నిపుణులు సందర్శించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. నరేష్ హత్యకు సంబంధించి స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇదే ప్రాంతంలో ఇక్కడే తీసుకువచ్చి హతమార్చాడని చెప్తున్నటువంటి సంఘటన స్థలాన్ని నరేష్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పాటు వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు కూడా పరిశీలించారు. ప్రస్తుతం నరేష్ కుటుంబ సభ్యులు కూడా మనతున్నారు, ఫాదర్ కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఈ ఘటన వెంకటయ్య మీరు ఇక్కడ చూశారు, ఏమనిపిస్తుంది? ఏ మాత్రం గుర్తు తెలియకుండా మొత్తం కాలేసి అంత ఊకి నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఒక సంస్థని ఒక నీతిమంతుని లెక్క మొత్తం ఏ మాత్రం ఈడ ఒక సంవత్సరం కింద కాలిపోయినట్టుగా చేసి అస్తులు మొత్తం ఎక్కువ కలిపి గప్పు చెప్పిన ఉన్నాడు. ఇవాళ ఏం చేయలేదు, నీ కొడుకుని ఏం ముట్టుకోలేదు అన్నాడు భువనగిరి సిఐ ముంగల. ఈ సిఐ కూడా రావాలి ఇక్కడికి, సిఐ చేసినాకనే దీని పరిష్కారం ఏందో చెప్పాలి. నీ కొడుకు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, మూలాలు చూపిస్తుందని చెప్పిండు సిఐ. చెర్లపల్లి చూపిస్తుంది అన్నాడు, ఇక్కడ చూపిస్తున్నది. ఇవాళ ఏమైంది? మీ నాటకాలు డబ్బు తీసుకొని ఈ లేట్ చేయాలని నా కొడుకు చెర్లపల్లి ఎవడు ఉన్నాడు, మూలాల్లో ఎవడు ఉన్నాడు, అదే రోజు తీసుకొచ్చి చంపి ఊకే చంపిండని అంటే నా కొడుకుని శవాన్ని తీసుకొని వెళ్ళిపోదు. ఇవాళ నేను 24 ఏళ్ల కొడుకుని చేసుకున్నా, కంటికి అవపడకుండా చేసిండు. నీ బిడ్డ నువ్వు చంపుకున్నావు, ఆ మాత్రమన్నా కాలేసుకున్నావు, ఒక దినాలు చేసుకున్నావు, నాకు కన్నందుకు ఏది లేకుండా చేసినావు. ఇవాళ మీ పోలీసుల నిర్లక్ష్యాల వల్లనే ఇవాళ మొత్తం ఏదంటే అది ఆట ఆడిండు. మీకు ఎంత డబ్బు ఇచ్చిండో అది రావాలి. ఇవాళ కేసీఆర్ కూడా మా పోలీసు వాళ్ళు మాకెంతో మంచిగా చేస్తున్నారు అన్నారు. ఇదేంటిది సారు, చూడు ఒకసారి పరీక్షించు దీన్ని. ఇవాళ నా కొడుకు నా ఇల్లు ముంచిండు, ఇవాళ ఏం ఆధారం లేకుండా అయింది. వాళ్ళు వెంటనే నువ్వు స్పందిస్తేనే కానీ నాకు ఆత్మహత్యకు. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఉరిశిక్ష చేయాలి, కంపల్సరీ ఉరిశిక్ష చేయాలి. ఆస్తులు మొత్తం జప్తు చేసుకోవాలి. ఆయన పేరు చెప్తే మొత్తం అడలైతుంది. ఆయన వెనక ఏమున్నదో మీరు దాన్ని తీయాలి. ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా నేను, ఇంత పాపం పనులు ఎవరు చేయకూడదు, ఇట్లాంటివి ఎవరు చేయలేదు కూడా. ఈ రెడ్డి వాళ్ళు చేసుకోలేదు హక్కులం తక్కువ పిల్లని, మస్తుకున్నారు లోకం మీద. అయినా చేసుకున్నా కానీ పిల్లని తీసుకొని ఒప్పచెప్పిన మళ్ళీ ఏ విధంగా తోలిండు, దీన్ని మీరు కూడా ఆలోచించవలసి ఉంది. దీని మీద తగిన చర్యలు తీసుకొని వెంటనే స్పందించాలి, కఠిన శిక్ష చేసి దీన్ని ఉరి తీసితేనే మాకు డిమాండ్.
శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష వేయడంతో పాటు అతని ఆస్తులు కూడా జప్తు చేయాలని చెప్పి నరేష్ ఫాదర్ వెంకటేష్ చెప్తున్నారు. మనతో పాటు సిపిఎన్ నేత ఉన్నారు. చెప్పండి రంగారెడ్డి గారు, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మొత్తం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. వరుసగా చూస్తే రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఏమంటే బేడీలేసి వాళ్ళని కొట్టుకుంటూ జైలుకు పంపించారు. తర్వాత అనేక జిల్లాల్లో కూడా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ నరేష్ కానీ స్వాతి కానీ వాళ్ళిద్దరు మేజర్, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఎవరి తల్లిదండ్రులకు చెప్పకుండా బాంబేలో వాళ్ళ దగ్గర చట్టపరంగా వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ నరేష్ బంధువుల మీద తల్లిదండ్రుల మీద కేసులు పెట్టి వాళ్ళని బాగా బెదిరించి వాళ్ళని మా దగ్గరికి తీసుకురాకపోతే వీళ్ళని చంపేస్తాము, వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపుతామని పోలీసులే స్వయంగా ఫోన్ చేయడం వల్ల వాళ్ళకు భయపడి వాళ్ళు తీసుకొచ్చి రావున్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చినాక